ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా డేక్షి పెట్టుకొని అందులో కొంచెం నూనె, కొంచెం నెయ్యి, అది కొంచెం ఇది కొంచెం రెండు కలిపి వేసుకో. ఎందుకంటే పిల్లలకి కొంచెం టేస్టీగా బాగుంటుంది. పూర్తిగా నూనె కంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తా. దీనికోసం ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అండ్ బంగాళదుంప, ఈ క్యాలీఫ్లవర్ కూడా, గ్రీన్ పీస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదులేండి. నూనె వేడైపోయింది. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం ఫ్రై చేసేసుకుందాం. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఏం చేస్తున్నానంటే మసాలా ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత ముందు బంగాళదుంపలు వేసేసుకుందాం. అవి నేనేం ఉడకపెట్టలేదు, పచ్చివే. కొంచెం నూనెలో ఫ్రై చేద్దాం. ఇప్పుడు త్వరగా ఉడికిద్ది, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. కొంచెం నూనెలో వేగే వరకు కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగిద్దండి. దీనిలో కొద్దిగా ఉప్పు వేద్దాం. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, నేను మాత్రం కళ్ళు ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేద్దాం. నేను ఏమన్నా చేస్తున్నానంటే మా అబ్బాయి చూడండి ఎంత ఆతృతగా చూస్తూ ఉంటాడంటే, ఏం ప్రిపేర్ చేస్తున్నా, అయ్యిందా లేదా అని ఇంకా నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. వాడి కోసమే లేండి అసలు నేను చేసేది పని. వాడికి మామూలుగా ఓట్స్ అంటే చాలా ఇష్టం. నేను పాలల్లో కొంచెం ఉడకపెట్టి జీడిపప్పు, బాదం పప్పు అవి వేసి కొంచెం పంచదార వేసి ఇస్తాను. ఇవాళ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, మసాలా లాగా ప్రిపేర్ చేద్దామని ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. దీనిలో కొంచెం టమాటాలు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేద్దాం. కొద్దిగా ఇవన్నీ నూనెలో వేగాయంటే త్వరగా ఉడికిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మన క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. క్యాలీఫ్లవర్ జస్ట్ కొంచెం వేడి నీళ్ళల్లో ఒక ఉడికొచ్చే వరకు పెట్టాను అంతే, ఎక్కువ ఏం ఉడకపెట్టలేదు. అందుకని ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేస్తే పచ్చిగా ఉండకుండా ఉంటుంది. దీంతోపాటు టీ. ముందు మా ఇంట్లో టీ లేకపోతే అసలు లేగరు కూడా మా ఆయన. నేను మా ఇంట్లో కొలతది ఉంటుంది అనమాట, దాంతో 2 స్పూన్స్ వేస్తున్నాను ఓట్స్ కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఎందుకంటే అవి రోస్టెడ్ ఓట్స్ కాదు, నార్మల్ ఓట్సే. అవి కొంచెం మా ఇద్దరికి సరిపోయేదిలేండి 2 స్పూన్స్ అయితే. దాంతో కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై చేసి అప్పుడు కొంచెం వాటర్ పోసేస్తే సరిపోయిద్ది. నేను దీనిలో ఎక్కువ కారం అవేం వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు తినేది కదా. ఈ నీళ్లు వేసేసి కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గు పెడదాం. పూర్తిగా దగ్గరికి అయిపోయే వరకు ఉంచాలి. మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. ఎందుకంటే నేనేమి ఎక్కువ వేయట్లేదు, పిల్లల కోసం కాబట్టి కొంచెం లైట్గానే వేస్తున్నాను. గరం మసాలా కూడా తక్కువే వేయాలి. ఇవన్నీ మేము ఎక్కువగా ఈ మసాలాలు ఏమి వాడము, తక్కువ. అందుకని కొంచెం వేస్తున్నాను. ప్యాకెట్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇలా పూర్తిగా దగ్గరికి అయిపోయిన తర్వాత టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది.